వైద్యులు నిత్యాంతరం ఇతనికి వైద్య చికిత్సలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి వైద్యులు పేర్కొన్నారు. తర్వాత మధుసూదన్ రెడ్డి, ఇతని వయసు 45 సంవత్సరాలు. ఇతను కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి ఈ పెల్లెట్స్ వల్లనే. ఇతను కూడా అబ్డామినల్ అంటే ఉదర భాగంలో ఇతనికి కూడా చికిత్స చేయడం జరిగింది. ఈ ఇంజురీస్ వల్ల అంటే ఈ గాయాల వల్ల తీవ్రంగా రక్తాన్ని కూడా కోల్పోవడం జరిగిన పరిస్థితి. ఇతను కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్ సపోర్ట్తోనే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అలాగే రజిత అని 22 సంవత్సరాల MBA స్టూడెంట్, చాంద్రాయనగుట్ట ఇస్లామియా కాలేజీలో చదువుకుంటుంది. అదే సమయంలో బాంబ్లాస్ట్ సమయంలో అక్కడే ఉండడంతో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కూడా ఇక్కడ తీసుకొచ్చి చికిత్స అందిస్తున్న పరిస్థితి. అయితే ఆమె కాలుకు సంబంధించి, కుడి కాలుకు సంబంధించి ఎముకలు విరిగిపోయినట్లు దానికి సంబంధించి చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా నరాలు, అదేవిధంగా మజిల్స్ కానీ అవన్నీ కూడా పూర్తిగా ఛిద్రమైన పరిస్థితి ఉందని ఈ యొక్క మీరు అందించిన మెడికల్ బుట్టని చెప్తున్నారు. కూడా ప్లాస్టిక్ సర్జన్తో ఈమెకి ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఆర్థోపెడిక్స్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈమె పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉందని చెప్పి, అయితే నిరంతరం రోగులకు సంబంధించి ఎలాంటి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లకుండా మేము తక్షణ చికిత్స ఏది అవసరమైతే ఆ చికిత్సను మేము అందిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఆ తర్వాత శ్రీనివాసరావు, ఇతని వయసు 54 సంవత్సరాలు. ఇతనికి కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. ఉదర భాగంలో ఇతనికి గాయాలు కావడంతో దానికి సంబంధించి సర్జరీ చేస్తున్నారు. చెప్పండి రవీంద్ర.